Hi viewers, welcome to AS Media. నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ మీడియా. నేను అనుష. ఏపీలో ఎన్నికలకు ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో ఏపీలో కొన్ని కీలకమైన నియోజకవర్గాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపును ఆపడం ఎవ్వరి తరం కాదనమాట. ఆ నియోజకవర్గాల మీద మనం ఈరోజు ఫోకస్ చేద్దాం. ముందుగా మనం మంగళగిరి నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. మంగళగిరి నియోజకవర్గం చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గం. అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీయే గెలుస్తుంది అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అంటే ఒక్కసారి మనం విశ్లేషించుకుందాం. ఇది యాక్చువల్గా మంగళగిరి నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గంగా మంగళగిరి ఉంది. ఇక్కడ ఎక్కువగా చేనేత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గత 1989 నుంచి 2009 వరకు చేనేత సామాజిక వర్గానికి చెందిన నేతలే ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. దీంతో 2014లో చంద్రబాబు నాయుడు అదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవులకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే గంజి చిరంజీవులు ఆసారి కేవలం 12 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోవడం జరిగింది. దీంతో 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు తన తనయుడైనటువంటి లోకేష్ కు సీటు కేటాయించారు. దీంతో అక్కడున్న చేనేత సామాజిక వర్గానికి చెందిన వారంతా కూడా ప్రజలంతా కూడా వారి సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తేనే గెలిపిస్తామని, లేదంటే ఓడించి తీరుతామని వాళ్ళు బహిరంగంగా శపథం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైఎస్ఆర్సీపీ 2019లో టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో 5,000 ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ విజయం సాధించారు. లోకేష్ ఓడిపోవడం జరిగింది. ఈ మీన్ వైల్లో గంజి చిరంజీవులు 2022లో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అయితే 2023 తర్వాత మంగళగిరిలో పరిస్థితులన్నీ మారిపోవడం జరిగింది. 2024లో తనకు సీటు దక్కదని తనకి లోపాయికారిగా ఇన్ఫర్మేషన్ రావడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లోకి చంపవడం జరిగింది. అయితే ఆయన ఎంతో కాలం కాంగ్రెస్ లో లేరు. ఒక వారం తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకుని వైఎస్ఆర్సీపీకి వచ్చేయడం జరిగింది. అయితే ఈ 1 వీక్ 10 డేస్ మీన్ వైల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఏం చేశారంటే ఈ గంజి చిరంజీవులకు పార్టీ ఇన్ఛార్జ్ గా అవకాశం ఇవ్వడం జరిగింది అనమాట. అప్పుడు గంజి చిరంజీవులు తనకే సీటు దక్కుతుందని చెప్పి ఆశలు పెట్టుకోవడం జరిగింది. అయితే 2024 అంటే ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం మరోసారి లోకేషే నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తా, గెలిచి తీరుతా అని చెప్పి చాలా పట్టుదలగా ఆయన మళ్ళీ ఇక్కడ సీటే కావాలని చెప్పి తన తల్లిని కోరడం జరిగిందట. అదే విధంగా ఆయన ఎన్నికల శంఖారావం మోగినప్పటి నుంచి ఇప్పటిదాకా మంగళగిరిలోనే తిష్ట వేసి అక్కడున్న ప్రజలతో మమేకమవుతూ గడప గడపకు తిరుగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి అనూహ్యంగా గంజి చిరంజీవులను కాదని చెప్పి మురుగుడు లావణ్యకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ మురుగుడు లావణ్య మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలా కూతురు, అలాగే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలుగా ఉంది. అయితే ఈమె కూడా చేనేత సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ప్లస్ అవుతుంది మనకి. ఇక్కడ ఓటర్లు అందరూ చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓట్లన్నీ పడి ఈసారి కూడా మరొకసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేద్దామన్న ఒక వ్యూహంతో జగన్ లావణ్యకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడైతే ఈసారి మంగళగిరిలో మాత్రం లోకేష్ కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసుకుంటే కేవలం 5,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందడం జరిగింది. అండ్ ఈసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పటికీ ఆయనలో ఒక అసంతృప్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి క్రింది స్థాయి కేడర్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు సహకరిస్తుందో తెలియదు. అభ్యర్థులను తరచుగా మార్చడం కూడా ఒక మైనస్ అవుతుంది. అలాగే జగన్ ఒక వ్యూహం లోకేష్ మీద ఒక లేడీని నిలపాలని, అంటే చాలా దీనికి సంబంధించి చాలా మనం విన్నాం. అంటే కొన్ని నియోజకవర్గాలు, ముఖ్యంగా ఒక 3 నియోజకవర్గాల్లో ఆడవాళ్ళను కావాలని నిలబెట్టారని చెప్పి కూడా చాలా వార్తలు రావడం జరిగింది. ఆ విధంగా లోకేష్ ని ఒక అమ్మాయి చేతిలో ఓడించడం కూడా జగన్ వ్యూహంగా ఇక్కడ ఉంది. ఇవన్నీ చూసుకుంటే మంగళగిరి ఓటర్లు అయితే ప్రస్తుతానికైతే లోకేష్ వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ లోకేష్ గెలుపునైతే 2024లో ఆపడం ఎవ్వరి తరం కాదని సమాచారం. కుప్పం నియోజకవర్గం ఇది టీడీపీకి కంచుకోట. 1989 నుంచి ఇప్పటి వరకు అంటే 2019 వరకు కూడా వరుసగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే గెలుస్తూ వస్తున్నారు. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఇక్కడ టీడీపీయే గెలుస్తూ వస్తోంది. అంటే 1983లో రంగస్వామి నాయుడు గెలుపొందడం జరిగింది. అప్పటికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఉండటంతో అప్పుడు ఎన్టీ రామారావు గారు రంగస్వామి నాయుడుకి అవకాశం ఇవ్వడంతో ఆయన గెలుపొందడం జరిగింది. తరువాత
1989 నుంచి 2019 వరకు ఎన్టీఆర్ అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడే ఇక్కడ గెలుపొందడం జరుగుతూ వస్తోంది. మనం చూసుకుంటే ఇది చిత్తూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కుప్పం కూడా ఒకటి. అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక విషయం మాట్లాడితే, ఉమ్మడి ఏపీలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా అలాగే ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. అలాగే ఆయన ప్రతిసారి గెలుపులో కూడా అత్యంత ఎక్కువ మెజారిటీతో గెలుపొందడం జరుగుతోంది. ఇక 2014, 2019 విషయానికి మనం చూసుకుందాం. ఎందుకంటే అప్పుడే వైఎస్ఆర్సీపీ 2014 నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఇంకా 2014లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళికి అవకాశం ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి. అయితే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు 40,000 ఓట్ల మెజారిటీతో ఆయన పైన గెలుపొందడం జరిగింది. 2019లో కూడా మళ్ళీ చంద్రమౌళికి వైఎస్ఆర్సీపీగా అభ్యర్థిగా అవకాశం వచ్చినప్పటికీ అప్పుడు కూడా 30,000 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు నాయుడే గెలవడం జరిగింది. అయితే 2020లో చంద్రమౌళి మరణించడంతో ఆయన కుమారుడు భరత్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్. అయితే ఈసారి కుప్పం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా భరత్ పోటీ చేయడం జరుగుతోంది. మరోసారి యాజ్ యూజువల్ గా చంద్రబాబు నాయుడు టీడీపీ తరపు నుంచి పోటీ చేయడం జరుగుతోంది. అయితే ఎలా అయినా జగన్ కుప్పంలో చంద్రబాబును ఓడించాలని శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కుప్పంనైతే ఒక రేంజ్ లో డెవలప్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే కుప్పంను కేంద్ర రెవెన్యూ డివిజన్ గా మార్చడం జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలో. అలాగే 6 పోలీస్ స్టేషన్లతో కుప్పం పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేశారు. అలాగే హంద్రీ నివా కృష్ణా వాటర్ ను కూడా కుప్పం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంత డెవలప్ జరిగినప్పటికీ కుప్పం ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అని మనం క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా సిబిఎన్ వైపే ఉన్నారని మనం అంటే అనుమానం లేకుండా చెప్పొచ్చు. వివిధ సర్వేలు జరిగాయి. అన్ని సర్వేల్లో కూడా మరొకసారి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది మాట్లాడుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడుకి ఇవి చివరి ఎన్నికలు అని కావడంతో ఒక సానుభూతితో కూడా కుప్పం ప్రజలు అంటే ఇన్ని ఏళ్లుగా ఆదరిస్తూ వస్తున్న ఆయనకే మరొకసారి మేము ఆదరిస్తాం. వైఎస్ఆర్సీపీ హయాంలో డెవలప్మెంట్ జరిగినప్పటికీ ఇది చంద్రబాబుకి చివరి ఎన్నికలు కాబట్టి మరొకసారి మేము గెలిపించాలని కోరుకుంటున్నామని చెప్పి కుప్పం ప్రజలైతే చెప్తున్నారు. సో 2024లో కూడా చంద్రబాబు గెలుపుని ఎవ్వరూ ఆపలేరన్నమాట. ఇక హిందూపురం నియోజకవర్గం కూడా నేను సపరేట్ గా చెప్పక్కర్లేదు. ఇది కూడా టీడీపీ కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో టీడీపీయే గెలుస్తూ వస్తుంది. 1985లో మొదటిసారి ఎన్టీ రామారావు ఎమ్మెల్యేగా గెలుపొందిన నియోజకవర్గం హిందూపురం. ఆ తర్వాత కూడా ప్రతిసారి ఎన్నికల్లో టీడీపీయే తన జెండా ఎగురవేస్తూ వస్తోంది. అయితే 2014, 2019లో ఎన్టీఆర్ తనయుడు బాలయ్య విజయం సాధించడం జరిగింది. ఈసారి 2024లో కూడా ఆయనే సీటు దక్కించుకున్నారు. ఆయన హ్యాట్రిక్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మనం చూసుకుంటే 2019లో మహమ్మద్ ఇక్బాల్ కు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే మహమ్మద్ ఇక్బాల్ పై 2014లో ఆయన సాధించిన మెజారిటీ కన్నా పుంజుకొని 2019లో ఇంకో 1000 ఓట్లు యాడ్ చేసుకొని మహమ్మద్ ఇక్బాల్ పై బాలయ్య విజయం సాధించడం జరిగింది. ఆ విధంగా ఆయన గ్రాఫ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇక 2024 విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మరోసారి మహమ్మద్ ఇక్బాల్కే సీట్ వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా వైసీపీ నేత చౌలూరు రామకృష్ణారెడ్డి హత్యకు గురవడం, ఆ హత్యలో మహమ్మద్ ఇక్బాల్ పిఏ అయినటువంటి గోపి ఇంకా పలువురిపై కేసులు నమోదవ్వడంతో వెంటనే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మహమ్మద్ ఇక్బాల్ కి సీట్ దక్కలేదు. దీంతో మరణించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చౌలూరు రామకృష్ణారెడ్డి సోదరైనటువంటి మధుమతికి అవకాశం ఇస్తారని చెప్పి అనుకున్నారు. అయితే ఆమెకి లోపాయికారిగా చెప్పడం జరిగింది. ఆమె రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తానని కూడా బహిరంగ ప్రకటించడం జరిగింది. అయితే అనూహ్యంగా ఆమెను కాదనుకొని దీపికకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ దీపిక వైసీపీ నేత వేణుగోపాల్ సతీమణి. ఆమె కూడా కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత. అలాగే ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో 2 సామాజిక వర్గాల ఓట్లు కలిసి వస్తాయని చెప్పి భావించి దీపికకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు కొంతమంది మీద మహిళల్ని పోటీ చేయించాలనేది జగన్ వ్యూహంగా కూడా ఉంది. దీంతో బాలయ్య మీద కూడా ఒక మహిళను దించి బాలయ్యను ఒక మహిళ చేతిలో ఓడించాలి అనేది జగన్ వ్యూహంగా ఉంది. కానీ ఎలాంటి వ్యూహాలు పన్నినా హిందూపురంలో బాలయ్య గెలుపునైతే ఎవరు ఆపడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇది ఒక 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఉన్న చరిత్ర కాదు. గత కొన్ని సంవత్సరాలుగా అంటే టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి హిందూపురంలో ఇంకొక పార్టీ గెలిచిన దాఖలాలే లేవు. అలాగే బాలయ్య ఆ ప్రాంతంలో ఆయన అక్కడున్న ప్రజలతో చాలా బాగా మమేకమవుతూ ఉంటారు. అలాగే అక్కడ డెవలప్మెంట్ విషయంలో కూడా ఆయన
సినిమాలు పక్కన పెడితే ఆయన సినిమాలు తీసుకుంటూనే అక్కడ డెవలప్మెంట్ విషయంలో ఆయన ఏమాత్రం తక్కువ చేయరని చెప్పి అనేక సర్వాల్లో ప్రజలు చెప్పడం జరుగుతోంది. అయితే ఈసారి 2024లో కూడా బాలయ్య గెలుపును ఎవరు ఆపలేరని మా ఏఎస్ మీడియా అనాలిసిస్ అన్నమాట. పిఠాపురం ఏపీ ఓటర్ల అందరి దృష్టిని ఆకర్షించుకునే నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం ఉంది. ఇక్కడ అత్యధికంగా కాపు ఓటర్లు ఉంటారు. అయితే ఇక్కడ ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరుగుతుంది, మనకు తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి 2 నియోజకవర్గాల్లో ఓడిపోవడం జరిగింది. దీంతో సామాజిక సమీకరణ లెక్కల్లో భాగంగా ఆయన పిఠాపురం సీటును తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వంకా గీతను పోటీ చేయించడం జరుగుతోంది జగన్. ఈమె కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఇక్కడ హోరాహోరీ పోరుంటుందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. అయితే ఒక్కసారి మనం ఇక్కడ గెలుపోవటం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి విశ్లేషించుకుంటే, ఇక్కడ ఒక్కసారి గెలిచిన నేత ఇంకోసారి గెలిచిన దాఖలాలు లేవన్నమాట. 2009లోనే మనం చూసుకుంటే టీడీపీ, కాంగ్రెస్, పిఆర్పి, అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉంది. ఈ 3 పార్టీల మధ్య హోరాహోరీ జరిగితే అనూహ్యంగా ప్రజారాజ్యం పార్టీ గెలుపొందడం జరిగింది. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి వంకా గీత గెలుపొందడం జరిగింది. ఇక కాంగ్రెస్ తరపు నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేశారు. టీడీపీ తరపు నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ పోటీ చేశారు. ఎస్విఎస్ఎన్ వర్మ సెకండ్ ప్లేస్ లో ఉంటే కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం 3వ స్థానంలో నిలిచారనమాట. అయితే మొదటి స్థానంలో ఉన్న వంకా గీతకు ముద్రగడకి మధ్య ఓట్లు ఎన్ని తేడా అంటే కేవలం 3,000, అంటే అంత ఎడ్జ్ లో వంకా గీత అప్పుడు గెలుపొందడం జరిగింది. తర్వాత 2014 విషయానికి వస్తే టీడీపీ తరపు నుంచి ఎస్విఎస్ఎన్ వర్మకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి అఖండ విజయం సాధించారు. అప్పుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు మళ్ళీ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఇక 2019 విషయానికి వస్తే 19లో పెన్నెం దొరబాబుకు వైఎస్ఆర్సీపీ నుంచి అవకాశం దక్కింది. ఇక టీడీపీ తరపు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా జగన్ వేవ్ లో దొరబాబు అఖండ విజయం సాధించడం, ఎస్విఎస్ఎన్ వర్మ ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా పిఠాపురంలో లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈసారి 2024లో వర్మ మరోసారి టీడీపీ టికెట్ ఆశించారు, అయితే భంగపడ్డారు. ఎందుకంటే పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తానని చెప్పడం, దాన్ని చంద్రబాబు కాదనలేకపోవడంతో ఈ సీట్ వచ్చి పవన్ కళ్యాణ్ కు రావడం జరిగింది. అయితే స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ కి సీట్ వచ్చినప్పుడు చాలా అసమ్మతి సెగ తగిలింది ఎస్విఎస్ఎన్ వర్మ వర్గం నుంచి. అయితే స్లోగా మళ్ళీ వాళ్ళందరూ చల్లబడటం, మళ్ళీ అందరూ కలిపి ప్రచారం చేయడం, ఎస్విఎస్ఎన్ వర్మ ఇప్పుడు ఒక వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ కి ఉండడం మనం చూస్తున్నాం. అయితే ఈసారి అంటే ఎలా అయినా సరే మనం అనుకున్నట్టు జగన్ వ్యూహంలో భాగంగా దొరబాబుని తీసేసి జగన్ వంకా గీతకు అవకాశం ఇవ్వడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా దొరబాబు ఉన్నప్పటికీ కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంకా గీతకు ఈ నియోజకవర్గం నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే జగన్ కొంతమందికి పోటీగా ఆడవాళ్ళను మాత్రమే పెడదామనుకున్న వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ పై కూడా వంకా గీతను పోటీ చేయించడం జరిగింది. అలాగే ఆమె కాపు సామాజిక వర్గం అవ్వడం కూడా ఒక రీజన్ ఆమెను నిలబెట్టడానికి. ఆ విధంగా కాపు ఓట్లు చీలిపోతే పవన్ కళ్యాణ్ ఓటమికి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ భావించినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ ఓడిపోతారా గెలుస్తారా అంటే ఖచ్చితంగా గెలుస్తారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని రకాలుగా పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. చాలా మంది పిఠాపురంలో ఓటర్లు కానీ అనేక సర్వేలు కానీ పవన్ కళ్యాణ్ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాయి. అండ్ పవన్ కూడా పిఠాపురం గెలుపే లక్ష్యంగా పార్టీ అంతటి మీద కాకుండా ఎక్కువగా ఆయన గెలుపు మీద ఈసారి ఎలా అయినా అసెంబ్లీలో అడుగు పెట్టాలి, తను క్వశ్చన్ చేయాలి, చాలా అంశాలను లేవనెత్తాలి, ఈ విధంగా ఆయన టార్గెట్ పెట్టుకొని తన గెలుపు కోసం అక్కడ ఒక ఇంటిని తీసుకొని అక్కడే ఉండిపోయి ప్రజలతో మమేకం అవడం, గడప గడపకి వెళ్ళి సమస్యలను తెలుసుకోవడం, జగన్ను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేయడం, గవర్నమెంట్ లో ఉన్న వ్యతిరేకతను ప్రజలకు వివరించి చెప్పడం, ఈ విషయాలన్నీ కూడా 100% చేస్తున్నారు. అలాగే సినిమా వాళ్ళ ప్రచారం కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు ఎసర్ట్ అని చెప్పొచ్చు. సినిమా పరిశ్రమ మొత్తం పవన్ కళ్యాణ్ కి డైరెక్ట్ గా లేదంటే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. పవన్ ను గెలిపించమని ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని చెప్పడం కూడా దీనివల్ల కూడా. అండ్ గతసారి 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పుడు పవన్ ఈ 5 ఏళ్ల కాలంలో చాలా సార్లు ప్రజలతో మీరు నన్ను ఓడించారు, నన్ను గెలిపించలేదు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను కానీ మీరు నన్ను ఓడించారని చెప్పి చాలా సార్లు చెప్పడం, ఇవన్నీ విషయాలు మనం కలుపుకుంటే ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్కి అయితే ప్రజలు అవకాశం ఇస్తారని మనం చెప్పొచ్చు. అండ్ కాపులు కూడా, కాపు సామాజిక వర్గం నేత అవ్వడంతో కాపులు కూడా ఇక్కడ ఓట్లు ఎక్కువగా పవన్ కళ్యాణ్ పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చెప్పొచ్చు. ఈ విధంగా పిఠాపురంలో కూడా ఈసారి పవన్ గెలుపు ఖచ్చితంగా సాధ్యమయ్యే పని. ఇక్కడ ఇంకా ఛాన్సే లేదు వైఎస్ఆర్సీపీకి.
మళ్ళీ కూటమి అభ్యర్థిగా పవన్ కే అవకాశం ఉంది. పవన్ గెలుపునైతే ఎవరు ఆపలేరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.